సరే మరి మొదలు పెడదామా? ప్రోగ్రామింగ్ ప్రపంచంలో మనం వేసే మొదటి అడుగు ఆల్గోరిథం. ఈ పదం వినగానే కష్టంగా ఫీలవకండి. నిజానికి ఇది చాలా సింపుల్. ఉదయాన్నే మీరు కాఫీ లేదా టీ పెట్టుకుంటారు కదా, దానికొక పద్ధతి ఉంటుంది కదా, స్టెప్ బై స్టెప్ చేస్తారు. ఆల్గోరిథం అంటే కూడా అంతే. ఒక పనిని పూర్తి చేయడానికి మనం ఫాలో అయ్యే ఒక స్టెప్ బై స్టెప్ రెసిపీ అన్నమాట. ఉదాహరణకు, ఒక వంటకం చెయ్యాలంటే మనకు కొన్ని పదార్థాలు కావాలి, వాటిని మనం ఇన్పుట్ అంటాం. తర్వాత ఆ పదార్థాలతో వంటకాన్ని ఎలా తయారు చేయాలో చెప్పే సూచనలు కావాలి. ఆ సూచనలన్నీ పాటిస్తే మనకు రుచికరమైన వంటకం వస్తుంది, అదే అవుట్పుట్. ఒక ఆల్గోరిథం కూడా అంతే. కంప్యూటర్కి ఒక సమస్య ఇచ్చి దాన్ని ఎలా పరిష్కరించాలో ఖచ్చితమైన లాజికల్ స్టెప్స్లో చెప్తుంది. ఇక్కడ చూడండి, ఇది చాలా సింపుల్ రెసిపీ. 2 నంబర్స్ని యాడ్ చేయడానికి ఒక అల్గారిథం. ప్రతి స్టెప్ ఎంత క్లియర్గా ఉందో గమనించండి. స్టార్ట్ చేయాలి, 2 నంబర్స్ తీసుకోవాలి, వాటిని యాడ్ చేయాలి, వచ్చిన రిజల్ట్ని చూపించాలి, ఆ తర్వాత స్టాప్ చేయాలి. ప్రతి స్టెప్ చాలా తార్కికంగా అంటే లాజికల్గా తర్వాతి స్టెప్కి దారితీస్తుంది. ఓకే, ఇప్పటిదాకా మనం రాసుకున్న ఈ టెక్స్ట్ బేస్డ్ రెసిపీని, అంటే మన ఆల్గరిథంని ఒక బొమ్మ రూపంలోకి మారిస్తే ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది కదా. ఆ విజువల్ బ్లూ ప్రింట్నే మనం ఫ్లో చార్ట్ అంటాం. ఒక ఫ్లోచార్ట్ని అర్థం చేసుకోవడం చాలా సులభం. ఉదాహరణకి, మీరు ఎప్పుడైనా కొత్త ఫర్నిచర్ కొన్నప్పుడు దాన్ని ఎలా అసెంబుల్ చేయాలో చెప్పే ఒక మాన్యువల్ ఇస్తారు కదా, అందులో బొమ్మలుంటాయి. ఆ బొమ్మలు చూస్తే ఏది ఎక్కడ పెట్టాలో ఈజీగా అర్థమవుతుంది. ఫ్లోచార్ట్ కూడా అలాంటిదే. కొన్ని స్టాండర్డ్ సింబల్స్ వాడి ఒక కష్టమైన ప్రాసెస్ని కూడా విజువల్గా ఈజీగా ఫాలో అయ్యేలా చేస్తుంది. ఇవిగో, ఇవే ఆ ఫ్లోచార్ట్కి కావాల్సిన ముఖ్యమైన బిల్డింగ్ బ్లాక్స్. ప్రతి సింబల్కి ఒక ప్రత్యేకమైన అర్థముంటుంది. ఓవల్ సింబల్ని స్టార్ట్ లేదా స్టాప్ కోసం వాడతాం. రెక్టాంగిల్ని ఏదైనా ప్రాసెస్ లేదా క్యాల్కులేషన్ చేయడానికి. డైమండ్ని ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి అంటే డెసిషన్ మేకింగ్ కోసం. ఇక ప్యారలలోగ్రామ్ని ఇన్పుట్ తీసుకోవడానికి లేదా అవుట్పుట్ ఇవ్వడానికి వాడతాం. సరే, ఇప్పుడు ఈ సింబల్స్ ఉపయోగించి ఒక ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. మన ప్రాబ్లం ఏంటంటే, ఒక ఈక్విలాటరల్ ట్రయాంగిల్ యొక్క ఏరియాని కనుక్కోవాలి. దీనికి మనకేం కావాలి? ముందుగా ఆ ట్రయాంగిల్ యొక్క సైడ్ అంటే ఏ అనే ఇన్పుట్ కావాలి. తరువాత దాన్ని క్యాల్కులేట్ చేయడానికి ఫార్ములా తెలియాలి. అండ్ ఇక్కడ చూడండి, ఇదే మన సొల్యూషన్ బ్లూ ప్రింట్. ఇంత నీట్గా ఉందో చూడండి. స్టార్ట్ సింబల్తో మొదలే ఏ అనే ఇన్పుట్ తీసుకుని ఫార్ములాతో ఏరియాను కంప్యూట్ చేసి వచ్చిన ఏరియా ఏని ప్రింట్ చేసి చివరగా స్టాప్ సింబల్తో ముగుస్తుంది. ఒక దారిలా మనల్ని నడిపిస్తుంది. సరే, ఇప్పుడు కొంచెం కాంప్లెక్స్ ప్రాబ్లం చూద్దాం. అదే ఫిబొనాచీ సిరీస్. దీని గురించి మీరు వినే ఉంటారు. దీనిలోని అసలైన లాజిక్ ఏంటంటే, తర్వాతి నంబర్ కావాలంటే దానికి ముందున్న 2 నంబర్స్ని యాడ్ చేయాలి. ఈ ప్రాసెస్ని రిపీట్ చేస్తూ వెళ్ళాలి. 0, 1తో మొదలై 1, 2, 3, 5 అలా వెళ్తుంది. ఈ లాజిక్ని ఫ్లోచార్ట్లో చూపించడం చాలా బావుంటుంది. ఇక్కడ లూప్ అనేది చాలా ముఖ్యం. చూడండి, ఆ డైమండ్ సింబల్ ఏం చేస్తుందంటే, మనకు కావలసినన్ని నంబర్స్ ప్రింట్ చేశామా లేదా అని చెక్ చేస్తుంది. ఒకవేళ చెయ్యకపోతే ప్రాసెస్ బ్లాక్స్లో వాల్యూస్ని అప్డేట్ చేసి మళ్ళీ లూప్ కంటిన్యూ అవుతుంది. ఇంకో కామన్ ప్రాబ్లం చూద్దాం. ఒక నంబర్ని రివర్స్ చేయడం అంటే 123ని 321గా మార్చడమన్నమాట. ఇది కొంచెం ట్రిక్కీగా అనిపించొచ్చు, కానీ దీని వెనుక ఒక సింపుల్ మ్యాథ్ ట్రిక్ ఉంది. మాడ్యులో మరియు డివిజన్ ఆపరేషన్స్ వాడి మనం చివరి డిజిట్ని ఒక్కొక్కటిగా బయటకు తీయవచ్చు. దీనికోసం వాడే ఫ్లో చార్ట్లో కూడా లూప్ ఉంటుంది. ఒరిజినల్ నంబర్ 0 అయ్యేంత వరకు ఈ లూప్ తిరుగుతూనే ఉంటుంది. ప్రతిసారి చివరి డిజిట్ని తీసి దాన్ని కొత్త రివర్స్ నంబర్కి యాడ్ చేస్తూ ఉంటుంది. చివరికి మన ఒరిజినల్ నంబర్ 0 అయిపోగానే మనకు రివర్స్ నంబర్ వచ్చేస్తుంది. ఓకే, బాగుంది. ఈ అల్గరిథమ్స్ ఫ్లోచార్ట్స్ అన్నీ కరెక్టే. కానీ అసలొక ప్రోగ్రామ్ని తయారుచేసే ప్రాసెస్లో ఇవి ఎక్కడ వస్తాయి? దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఇల్లు కట్టే ప్రాసెస్ని ఊహించుకోండి. ఈ రెండూ చాలా ముఖ్యమైన మొదటి అడుగులు. ఒక ఇల్లు కట్టే ముందు ఏం చేస్తాం? ఫస్ట్ ప్లానింగ్ ఉంటుంది. మన అవసరమేంటో డిఫైన్ చేసుకుంటాం. తర్వాత ఒక టెక్స్ట్ ప్లాన్ అంటే మన ఆల్గారిథం క్రియేట్ చేస్తాం. ఆ తర్వాత ఒక బ్లూ ప్రింట్ అంటే మన ఫ్లో చార్ట్ గీస్తాం. ఇవన్నీ అయ్యాకే అసలు కన్స్ట్రక్షన్ అంటే కోడింగ్ మొదలుపెడతాం. కోడింగ్ అయిపోయిన తర్వాత కూడా పని ఉంటుంది. మనం రాసిన కోడ్ని కంపైల్ చేయాలి, దాన్ని ఎగ్జిక్యూట్ చేసి రన్ చేయాలి, ఏవైనా తప్పులు అంటే ఎర్రర్స్ ఉన్నాయేమో అని టెస్ట్ చేసి డీబగ్ చేయాలి.
చివరగా లాంగ్ టర్మ్ మెయింటెనెన్స్ కూడా ఉంటుంది. ఈ మొత్తం సైకిల్ని ప్రోగ్రామ్ డెవలప్మెంట్ సైకిల్ అంటాం. ఇప్పుడు ఒక ప్రాబ్లంని సాల్వ్ చేయడానికుండే 2 హై లెవెల్ స్ట్రాటజీస్ గురించి చూద్దాం. ఇవి ఇల్లు కట్టడంలో ఉండే వేర్వేరు ఆర్కిటెక్చరల్ ఫిలాసఫీస్ లాంటివి అన్నమాట. మొదటిది టాప్ డౌన్ అప్రోచ్. ఇది ఒక పెద్ద పెళ్లిని ప్లాన్ చేయడం లాంటిది. మొదట మెయిన్ గోల్ అంటే పెళ్లి చేయడం అనుకుంటాం. తర్వాత దాన్ని వెన్యూ, క్యాటరింగ్, గెస్ట్స్ ఇలా చిన్న చిన్న పనులుగా అంటే మాడ్యూల్స్గా విడగొడతాం. పెద్ద ప్రాబ్లంని చిన్న చిన్న భాగాలుగా చేసి సాల్వ్ చేయడం అన్నమాట. రెండోది బాటమ్ అప్ అప్రోచ్. ఇది లేగో బ్లాక్స్తో ఆడుకోవడం లాంటిది. మనం మొదట చిన్న చిన్న ఇటుకలను తీసుకుని వాటిని కలుపుతూ పెద్ద స్ట్రక్చర్స్ తయారు చేస్తాం. చివరికి ఫైనల్ మోడల్ పూర్తయ్యే వరకు అలా కలుపుతూనే ఉంటాం. అంటే చిన్న చిన్న సొల్యూషన్స్ని బిల్డ్ చేసి వాటిని కలిపి ఒక పెద్ద సిస్టమ్ని తయారు చేయడం. సో ఈ రెండింటి మధ్య ఉన్న ముఖ్యమైన తేడా ఏంటంటే, టాప్ డౌన్ అనేది బిగ్ పిక్చర్ని ప్లాన్ చేయడానికి అంటే సిస్టమ్ డిజైనింగ్ స్టేజ్లో వాడతాం. అదే బాటమ్ అప్ అనేది ఆ పిక్చర్ని నిజం చేసే చిన్న చిన్న ముక్కల్ని అంటే మాడ్యూల్స్ని బిల్డ్ చేయడానికి అంటే కోడింగ్ స్టేజ్లో వాడతాం. ఒకటి ప్లానింగ్ కోసం, ఇంకొకటి ఇంప్లిమెంటేషన్ కోసం. ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీ ఎగ్జామ్ ప్రిపరేషన్కి యూజ్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ exam preparation related videos. Thank you.